హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కరివేపాకు రైస్ తయారు చేయబోతున్నాను. స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి. ఏం చేయాలో లంచ్ అయితే తల్లులందరికీ హడావిడి ఆ హడావిడి లేకుండా సింపుల్గా పొడిగా ఇలా రైస్ ఉడికించి పెట్టేసుకుని కరివేపాకుతో రైస్ తయారు చేయబోతున్నాను. సో దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇంకోండి పొడిగా రైస్ ఉడికించి పెట్టేసుకోవాలి. తర్వాత ఏమో ఇంకోండి ఒక 100 గ్రామ్స్ కరివేపాకు పచ్చిది తీసుకుని వాటర్ వేసుకుని ఇలాగా పేస్ట్ ఆడేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక 2 స్పూన్స్ పెసరపప్పు, ఒక ఎండుమిరపకాయ ముక్క, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఇవన్నీ పోపు వేసుకుని బాగా క్రంచీగా వేపుకోవాలండి. పోపు వేగిదాకా వచ్చేద్దాం. ఇవన్నీ పోపు ఫ్రై అవ్వింది. ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలాగా ఒక చిన్న టిప్ అయితే నేను చెప్తానండి. ఇప్పుడు ప్రజెంట్ లేడీస్కి అయితే జెంట్స్కి అయితే వయసుతో సంబంధం లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేది ఒక లేత కరివేపాకు తీసుకుని ఒక 1 కప్పు, దాంట్లో 1/2 కప్పు పెరుగు, ఓవర్నైట్ నానబెట్టి పెట్టుకున్న 2 స్పూన్స్ మెంతులు, ఈ 3 బాగా మెత్తగా మిక్సీ పెట్టేసి తలకి ప్యాక్లాగా వేసుకుని 1.5 అవర్ ఉంచుకుని తలకి అప్పుడు వేడి నీళ్ళతో కడిగేసుకుంటే జుట్టు అన్నది హెయిర్ బాగా గ్రోత్ అవుద్దండి. సో నచ్చితే ఫాలో అయిపోయింది. ఇవ్వండి పసుపుని సాల్ట్ వేసుకుందాం. రైస్కి సరిపడా సాల్ట్ రైస్ వేసుకుని ఒకసారి ఫ్రై అయ్యాక కరివేపాకు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుని నూనె పైకి తేది కరివేపాకు పేస్ట్ బాగా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెయిట్ చేద్దాం ఫ్రై అయ్యే వరకు. ఇవ్వండి మన కరివేపాకు పేస్ట్ పోపులతో సుద్దా బాగా అరోమా వచ్చేదాకా, పచ్చి వాసన పోయి అరోమా వచ్చేదాకా వేపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుని కలిపేసుకుందాం. ఇవన్నీ రైస్ వేసుకుని కలిపేసుకుని బాగా కలుపుకోవాలి. మన గ్రీన్ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఫస్ట్ వేపుకుని పెట్టేసుకున్న పల్లి, కాజు వేసుకోవాలి. వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే మన యమ్మీ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే కనుక ఇందులో లెమన్ జ్యూస్ 2 స్పూన్స్ వేసుకుని కలిపేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అవైలబుల్ లేదు, లెమన్స్ అయిపోయినాయి నిన్నే, అందుకని నేను వేయట్లేదు. సో ఇలాగైనా వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి, నైట్ డిన్నర్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మన కరివేపాకు రైస్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్కి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.